నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. సామెతలు సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను రాసిన ఈ సామెతలు 1:26లో మనం చూసినట్లయితే చక్కటి మాట, యెహోవా నాకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును అనే మాట చూస్తున్నాం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అని దేవుని లేఖనంలో కూడా మనం చూస్తున్నాం. యెహోవాయే మనకి ఆధారం. ఈ లోకంలో మనం దేవుని ఆధారం చేసుకొని ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. అయితే యెహోవా మన విశ్వాసానికి ఆధారం. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ముందుకు నడుస్తున్నామో, విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ సాగుతూ ఉన్నామో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. మన సమస్యలపై కాదు కానీ దేవునిపై ఆధారపడినప్పుడు స్థిరత్వం కలుగుతుంది. కష్టాలలో ఆయన మనకు ధైర్యం ఇస్తాడు. ఒక్కోసారి మనం దిగులు పడతాం, బాధపడతాం, అధైర్యపడతాం. అయితే దేవుడు ధైర్యకరమైన మాటను మనకు అందించినప్పుడు మనం ముందుకు సాగడానికి ఆలోచన చేస్తాం. కాబట్టి ఈరోజు ఈ దినము నీవు ఎటువంటి అధైర్యమైన స్థితిలో ఉన్నావో దేవుని మాట ద్వారా ధైర్యపడాలని మీకు తెలియచేస్తున్నాను. మనుషులు ఎవరి మాట వల్ల ధైర్యం లేదు, కానీ దేవుని మాట వల్ల చాలా చక్కటి ధైర్యం కల్పిస్తుంది. అందుకనే కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు కీర్తన 46వ సంకీర్తనలో మనం చూస్తే 1వ వచనంలో ఈ రకంగా మనకు కనిపిస్తుంది. ఏంటంటే, దేవుడు మనకి ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపద కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. కాబట్టి దేవుడే మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆపద కాలంలో మనకి ఎన్ని ఆపద కాలాలు ఉన్నా ఆయన నమ్మదగిన వాడు, సహాయకుడు. అంటే మనకి సహాయం చేసేవాడు కనుక మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. విశ్వాస జీవితంలో దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నష్టపోయిన వారు లేరు, కష్టపడిన వారు లేరు, ఆ కష్టంలో నుంచి బయటికి రాలేని వారు లేరు. ఆ కష్టంలో దేవుడు సహాయం చేసిన వారు ఎంతోమంది, వారి అద్భుతమైన సాక్ష్యాలు కూడా మనకి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లోనే అనేక కార్యాలు దేవుడు చేశాడు. మరి మనం ఒకటిగా మనం చూసాం, మన యెహోవా మన విశ్వాసానికి ఆధారం. అలాగే రెండవదిగా మనం చూస్తే యెహోవా ప్రమాదాల నుండి కూడా కాపాడువాడు అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ కీర్తనాకారుడు చక్కగా 121వ సంకీర్తనలో మనకి చక్కటి విషయం మనకి తెలియచేస్తూ ఉన్నారు. 121, 7, 8 వచనాలు మనం చూస్తే చక్కటిగా ఉన్నాయి. పగలు ఎండ దెబ్బనైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా పగలు ఎండ దెబ్బకైనను, రాత్రి వెన్నెల దెబ్బకైనను యెహోవా నిన్ను కాపాడువాడుగా ఉన్నాడు, నీ కుడి పక్కన నీడగా ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఎవరు మనకి నీడని ఇవ్వలేరు, తోడుగా కూడా ఉండలేరు. నేను తోడుగా ఉంటానంటారు, కానీ చివరి వరకు మనకి తోడుగా ఉండలేరు. మన కష్టాలు, మన బాధలు, మన అనారోగ్యము, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటిలో కూడా వీటితో పాటు నేను ఉండి ఎందుకు అనుభవించాలి అని ఆలోచన చేస్తే, దేవుడైతే నీకు తోడుగా ఉండి నీ కష్టాలలో, నీ బాధల్లో నీ కుడి పక్కన నీడగా ఉండి నీకు సహాయం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి దేవునితో నీవు ఉండాలి. అందుకనే ఆ యెహోవా ప్రమాదముల నుండి కాపాడును. హల్లెలూయా. చాలా ప్రమాదాల నుండి దేవుడు రక్షిస్తున్నాడు. అనేక మంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు మేము ఎత్తైన ఒక కొండ మీద నుంచి సువార్త చేసేసుకుని దిగుతున్న ఘాటి మీద నుంచి మేము దిగుతూ ఉన్నప్పుడు డైనమో బెల్ట్ దిగిపోయింది. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలించలేదు. ఇటుపక్క అటుపక్క లోయ, కానీ
దేవుని యొక్క మహాకృపణ చేత ఆ యొక్క వెహికల్లో ఏంటంటే అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఏ వెహికల్ రాకుండా మేము డౌన్ అయ్యే వరకు కూడా దేవుడు సహాయం చేశాడు. ఎంతో ప్రమాదం. సువార్తకు వెళ్తున్నప్పుడు ఆ ఘాటి మేంచి మేము దిగుతూ ఉన్నప్పుడు మేము 10 మంది ఉన్నాం. అయినా సరే దేవుడు ఎంతగానో మాకు సహాయం చేశారు. చాలా పరిస్థితుల్లో ఒకరోజు వెహికల్ వెళ్తున్నప్పుడు హైవేలోను లేకపోతే ఘాటీలోను టైరు మాకు పేలిపోవాలి. టైరు మొత్తం బర్స్ట్ అయిపోయింది, టైర్ అంతా ఇడిపోయింది. కానీ ఎక్కడ ఇడిపోయిందో తెలుసండి, కరెక్ట్గా మేము ఒక చిన్న గ్రామంలోనికి వచ్చినప్పుడు ఆ టైరు మొత్తం ఇడిపోయింది. అప్పుడు మేము కొద్దిగా ఎదురుకెళ్తే కొద్దిగా పెట్రోల్ బంకు ఉంది, ఆ పక్కకి వెళ్తే గాలి కొట్టేవాడు ఉన్నాడు. మా వెనకాల స్టెప్ను ఉంటే ఆ రోజు ఆ టైరు ఆ స్టెప్ని బిగించుకొని కొంతమంది వచ్చి హెల్ప్ చేసి మాకు చక్కగా మళ్ళీ మా గ్రామానికి చేరడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మన కుడి పక్కన నీడగానే ఉంటాడు. కాబట్టి ఆయన ఎన్నో రకాలుగా మా సువార్త పరిచయలు, ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు 150, ఇతర ప్రాంతాలు 100, 250 గ్రామాల సువార్త పరిచయలు కూడా దేవుడు ఎంతగానో మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. అది మీ ప్రార్థనలను బట్టి, మా ప్రార్థనలను బట్టి, సంఘ ప్రార్థనలను బట్టి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. అందునికి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందుకనే ఇక్కడ చెప్తున్నాం కదా, మనం ఆలోచన చేస్తే యెహోవా ప్రమాదాల నుండి కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అని మొదట చెప్పాను కదా. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప ప్రమాదాల నుంచి అనేక మందిని కాపాడినప్పుడు అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పి దేవుని మహిమపరిచిన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నాం, శత్రువు వేసే ఉచ్చులు, శోధనలు, అపాయాల నుండి కూడా దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. శత్రువు ఎప్పుడు హతమార్చడానికి చూస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆ యొక్క శత్రు సమూహాలలో నుంచి మరి మనం ఆలోచన చేస్తే ఉచ్చులు, శోధనలు, అపాయాల నుండి దేవుడు కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఎవరిని ఆధారం చేసుకోవాలంటే యెహోవాయే నాకు ఆధారము అని నువ్వు చెప్పగలగాలి. హల్లెలూయా. మనం చూసినట్లయితే 1 యెహోవా మన విశ్వాసానికి ఆధారం, 2 యెహోవా ప్రమాదాల నుండి కాపాడును, 3వదిగా మనం ఆలోచన చేస్తే యెహోవా సరైన మార్గంలో నడిపించును. హల్లెలూయా. కాబట్టి నీవు నడవలసిన మార్గాలు ఏమైతే ఉన్నాయో ఆ మార్గాలలో దేవుడు నిన్ను నడిపించినప్పుడు నీకు క్షేమము, నీకు భద్రత నీకు ఉంటుంది. అది దేవుని తెలుసు. కాబట్టి ఆయన మార్గాల్లో నడిపిస్తాడు. అందుకే ఆయనపై నమ్మకం ఉంచిన వారిని తప్పుదారిలో పడకుండా నీతి మార్గాల్లో నడిపిస్తాడు. దేవునిపై నమ్మకం ఉంచిన వారిని ఎప్పుడు కూడా. అందుకే సామెతల్లో ఈ మాట చూస్తే చక్కగా మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయంలో చూస్తే 5-6 వచనాలు మనం చూస్తే చక్కగా ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయండి. సొలొమోను రాస్తూ ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయంతో మనలో అపనమ్మకం, అవిశ్వాసం, అనాలోచన ఇవన్నీ లేకుండా యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ప్రతి విషయంలో కూడా ఆయన అధికారముకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. శత్రువు వేసే ప్రతి ఒక ఉరులు, ఉచ్చులు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ, ఆ త్రోవలన్నిటినీ కూడా ఆయన తప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీవు యెహోవాని ఆధారం చేసుకుంటున్నావా? హల్లెలూయా. ఒక చిన్న కథ మనం ఆలోచన చేసినట్లయితే, ఒక చిన్న బాలుడు తన తండ్రితో కలిసి అడవిలో నడుస్తూ ఉన్నాడు. మార్గం మధ్యలో ఒక చిన్న వంతెన వచ్చింది. ఆ వంతెన కొంచెం ఊగుతూ ఉంది. బాలుడు భయపడుతూ ఉన్నాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, బాబు నా చేయి పట్టుకో అంటున్నాడు. తండ్రి అన్నాడు, నా చేయి పట్టుకో అన్నాడు. కానీ ఆ బాలుడు భయంతో తండ్రి చెయ్యను గట్టిగా పట్టుకున్నాడు. వంతెన మరంత ఊగినప్పుడు బాలుడు చెయ్య జారిపోవడం మొదలైంది. ఆలోచన చేయండి. అప్పుడు తండ్రి తన బలమైన చేతితో బాలుడిని చేతిని గట్టిగా పట్టుకొని సురక్షితంగా వంతెన దాటించాడు. ఇప్పుడు మన చెయ్య తండ్రి చేతిలో ఉంటే ఆయన గట్టిగా పట్టుకుంటాడు.
కుమారుడు కూడా భయపడిపోతూ ఉన్నాడు. ఊగిసలాడుతున్న వంతుల్లో భయపడిపోతూ ఉన్నాడు. అయితే తండ్రి తన చేతిని గట్టిగా పట్టుకొని ఆ వంతెన సురక్షితంగా దాటించాడు. మనం అర్థం చేసుకుంటే వంతెన దాటిన తర్వాత తండ్రిని అడిగాడు, నేను నీ చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు పడిపోలేదు కదా అంటే బాలుడు అంటున్నాడు. తండ్రి అడుగుతున్నాడు, నేను నీ చెయ్యి పట్టుకున్నప్పుడు నువ్వు పడిపోలేదు కదా అన్నాడు. అవునా అన్న, నేను నీ చెయ్యి పట్టుకుంటే జారిపోవచ్చు, కానీ నా చెయ్యి పట్టుకుంటే మీరు నా చెయ్యి పట్టుకుంటే ఎన్నడూ విడిచిపెట్టరు అంటున్నాడు. నేను మీ చెయ్యి పట్టుకుంటే నేను జారిపోవచ్చు, కానీ మీరు నా చెయ్యి గట్టిగా పట్టుకున్నారు, అందుకే ఎన్నడూ కూడా నన్ను విడిచిపెట్టరు. నిజమే, యెహోవాని మనం ఆశ్రయంగా ఆధారంగా చేసుకొని ఆయన మన చేతిని ఆయన గట్టిగా పట్టుకుంటే మనం ఎప్పుడు జారిపోం, మనం ఎప్పుడు పడిపోం. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడు మన చేయి విడిచిపెట్టడు దేవుడు, మనం విడిచిపెట్టాలి. హల్లెలూయా. కాబట్టి మనం యెహోవాను ఆధారంగా చేసుకున్నట్లయితే మనం చాలా సురక్షితంగా, చాలా భద్రంగా, చాలా క్షేమంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి మనము దేవుని చేయి పట్టుకుంటే హల్లెలూయా, దేవుడు మనల్ని పట్టుకుని కాపాడుతూ ఉంటాడు. గొప్ప విషయం మనం అర్థం చేసుకుంటున్నాం. మరి సామెతలు 23:26 చూస్తే ఆ ప్రకారం యెహోవా మనకు ఆధారమై మన పాదము ఉరిలో పడకుండా కాపాడును. కాబట్టి దేవుణ్ణి మనం ఆధారం చేసుకుందాం. కాబట్టి అందుకని యెషయా 41:10 అంటాడు కదా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. కాబట్టి ఈ వర్తమానం ద్వారా దేవుడు మనకి తోడై ఉన్నాడని భయపడకుండా మనం దేవుని వైపు చూస్తూ యెహోవాను ఆధారం చేసుకుని అన్ని విషయాల్లో, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కుటుంబం, నీ ఆరోగ్యం అన్నిటిలో, నీ సంఘ పరిచర్లు అన్నిటిలో దేవుని ఆధారం చేసుకొని ముందుకు నడగలిగితే దేవుడు సహాయాన్ని అందిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకును, మన కుటుంబాలకు, సంఘాలకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. దేవుడు దీవించును గాక. షాలోం. ప్రైజ్ లార్డ్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా చేయి పట్టుకోండి, మమ్మల్ని నడిపించండి. నిన్ను ఆధారం చేసుకుని నీపైన విశ్వాసం ఉంచి జీవించే కృప మాకును, ఈ వర్తమానం వింటున్న వారికి అనుగ్రహించి సహాయం చేసి బలపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. షాలోం.